ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నాను గానీ, కొద్దిగా మా అమ్మగారి యొక్క దీంట్లో ఆ! కరెక్ట్. 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 ఉంటాం కాబట్టి కొంచెం మీరు చెప్తుంటే నేను వచ్చేస్తాను. షూర్. షూర్. ఓకే అండి. థాంక్ యూ శివానంద్‌జీ. థాంక్ యూ. లలిత గారు కూడా వచ్చారుగా? వచ్చారు. స్టార్ట్ చేస్తామండి. నిన్న మనము ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే. కనబడుతుందా మీకు స్క్రీన్? ఓకే. సో నిన్నటితో కాలబల అయిపోయింది సార్ మొత్తం మనం. కాలబల అయిపోయింది. నిన్న ఆయన బల చెప్పుకున్నాం. ఆయన బల అయిపోయింది, యుద్ధ బల అయిపోయింది కాబట్టి మనకి కాలబల మొత్తం అయిపోయింది. ఓకే. ఈ రోజు మనం చేష్టా బల గురించి మాట్లాడదాం. ఓకే. సో చేష్టా బల అంటే ఏంటంటే మనకి మీకు ఈ గ్రహాలు వక్రీకరించడం గురించి తెలుసు కదండి. వక్రీకరించిన గ్రహాలకి చేష్టా బలం అనేది ఉంటుంది. ఏదైతే బలం ఉంటుందో, ఏదైతే బలము గ్రహాలకి వక్రించడం వల్ల వస్తుందో దాన్ని చేష్టా బలం అంటాం అనమాట. ఓకే. సో సాధారణంగా మీరు చూస్తే కనుక వక్రించడం అంటే ఏంటంటే ఏదన్నా ఒక గ్రహము భూమికి దగ్గరలో ఉన్నప్పుడు మనకి వక్రించడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా చూస్తే ఏంటంటే అన్ని గ్రహాలు ఒకటే డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి. రైట్. కానీ అవి మన భూమికి దగ్గరలో వచ్చినప్పుడు భూమి నుంచి మనం ఆ గ్రహాలను వీక్షించినప్పుడు ఏమవుతుంది అంటే భూమి తొందరగా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. అనిపించినప్పుడు ఏమవుతుంది ఆ వేరే గ్రహాలు ఏవైతే భూమి దగ్గరలో ఉండి మూవ్ అవుతున్నాయో అవి వెనక్కి దిక్కుపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. దాన్ని వక్రించడం అంటారు. ఓకే. సో ఇది వక్రించడానికి సంబంధించిన కాన్సెప్ట్. అయితే ఇప్పుడు వక్రించడం సంబంధించి ఇప్పుడు అన్ని గ్రహాలు ఉన్నాయి కదా, గ్రహాలన్నీ వక్రిస్తాయి. కేవలం సూర్యుడు, చంద్రుడు వక్రించవు. ఎందుకంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కాబట్టి సూర్యుడు ఎప్పుడు వక్రించడు. మనం భూమి నుంచి ఎప్పుడు చూసినా సూర్యుడిని అది ఒకటే డైరెక్షన్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. రైట్. సో అందుకని సూర్యుడు ఎప్పుడు వక్రించడు. సిమిలర్లీ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు కాబట్టి మనకి చంద్రుడిని ఎప్పుడు భూమి నుంచి చూసినా కానీ చంద్రుడు ఒకటే డైరెక్షన్‌లో పోతున్నట్టు కనబడతాడు. కాబట్టి చంద్రుడు కూడా ఎప్పుడు వక్రించడు. ఈ వక్రత్వం అన్నది కేవలం మనకి గ్రహాలకి మాత్రమే వర్తిస్తుంది. అంటే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు గారు, ఇంకా శని ఈ గ్రహాలకి మాత్రమే అవి వక్రించడం అన్నది వ్యాలిడ్ అనమాట. ఓకే. అయితే ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అంటే ఏంటంటే భూమి నుంచి సూర్యుడికి మధ్యలో ఉన్న ఏవైతే గ్రహాలు ఉంటాయో వాటిని ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అంటాం. భూమి బయట ఉండే గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టీరియర్ ప్లానెట్స్ అంటాం, సుపీరియర్ ప్లానెట్స్ అంటాం. ఓకే. అయితే ఇన్ఫీరియర్ ప్లానెట్స్ ఏంటంటే అవి భూమికి ఇంకా సూర్యుడికి మధ్యలోనే ఉంటాయి కాబట్టి అవి సూర్యుడి దగ్గర అంటే భూమి దగ్గర ఉన్నప్పుడు మనకి వక్రించినట్టు కనబడుతుంది కాబట్టి అవి ఏంటంటే అవి కరెక్ట్గా భూమికి ఇంకా సూర్యుడికి మధ్యలో ఉన్నప్పుడు దాని యొక్క రెట్రోగ్రేడ్ మూమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి రెట్రోగ్రేడ్ మూమెంట్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. సిమిలర్లీ ఈ సుపీరియర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో గురువు, శని లాంటివి అవేంటంటే భూమికి యువతల వైపు ఉంటాయి కాబట్టి అవి సూర్యుడి నుంచి ఎప్పుడైతే ఆపోజిషన్లో ఉంటాయో అప్పుడు అవి దాని యొక్క రెట్రోగ్రేడ్ మోషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వక్రించిన మోషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఓకే. సో ఈ చేష్టా బలాన్ని మనం క్యాల్కులేట్ చేయాలి అంటే యావరేజ్ లాంగిట్యూడ్స్ అని మనం కనుక్కోవాలి. ఓకే. మీన్ లాంగిట్యూడ్స్ అంటారు. ఆ మీన్ లాంగిట్యూడ్స్ ఎన్నని నేను చెప్తాను మీకు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని బేసిస్ మీద మనము క్యాల్కులేట్ చేస్తాం. ఇంకోటి అదే కాకుండా మనము ఈ మీన్ లాంగిట్యూడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ప్లస్ శీఘ్రోచ్చ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే. చేష్టా బలం అన్నది ఎప్పుడైతే ఈ మీన్ లాంగిట్యూడ్స్ యొక్క యావరేజ్ మనకి ఓకే. సో ఈ శీఘ్రోచ్చ అంటే ఏంటంటే అది మాక్సిమం పాయింట్ ఎక్కడైతే మనకి చేష్టా బలం ఎక్కువ ఉంటుందో దాన్ని శీఘ్రోచ్చ అని అంటారు. సో దాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఏం చేస్తామంటే మనం మీన్ లాంగిట్యూడ్స్ క్యాల్కులేట్ చేసుకొని దాని యొక్క డిఫరెన్స్ని శీఘ్రోచ్చ అని ఒకటి ఉంటుంది. అది కాన్స్టెంట్. మీకు చెప్తాను ఎట్లా క్యాల్కులేట్ చేస్తారో. దాని నుంచి చూసి ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ మాక్సిమం ఉంటుందో అప్పుడు అది ప్లానెట్ అన్నది శీఘ్రోచ్చాలో ఉన్నట్టు లెక్క. ఇంకా ఆ ప్లానెట్ అన్నది మనకి భూమి నుంచి చాలా దూరంగా ఉంది అని అర్థం అనమాట. ఓకే. శీఘ్రోచ్చ అంటే ప్లానెట్ భూమి నుంచి
మాక్సిమం ఎంత దూరం ఉంటుందో దాన్ని శీఘ్రోచ్చ అంటారనమాట. ఓకే, అది ఇప్పుడు వక్రించడం అంటే అవి భూమికి దగ్గరలో ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే మీన్ లాంగిట్యూడ్స్ తీసుకొని శీఘ్రోచ్చ అనేది మాక్సిమం డిస్టెన్స్లో మారుతుంది కాబట్టి దాన్ని దీన్ని సపరేట్ చేస్తే మనకి చేస్టాబులా క్యాల్కులేషన్స్లో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను జస్ట్ థియరీ చెప్పాను రెగ్యులర్ వక్రించడానికి సంబంధించి. మనము శీఘ్రోచ్చ అంటే ఒక్కసారి చెప్పండి సార్ వేణు సార్. శీఘ్రోచ్చ అంటే ఏంటంటే ఇప్పుడు భూమి నుంచి ఒక గ్రహం అన్నది ఎంత మాక్సిమం డిస్టెన్స్ లో ఉండొచ్చు అన్నదాన్ని శీఘ్రోచ్చ అంటారు. ఓకే, ఇప్పుడు చేష్టాబలం అన్నది మనకి రెట్రోగ్రెషన్ సంబంధించింది కాబట్టి నేను చెప్పినట్టు ఏదన్నా ఒక ప్లానెట్ అర్త్కి దగ్గరగా ఉన్నప్పుడు వక్రించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తామంటే మనము దీనికోసము శీఘ్రోచ్చ ఏదైతే ఉంటుందో మాక్సిమం డిస్టెన్స్ లోంచి మనము మీన్ లాంగిట్యూడ్స్ ని సబ్ట్రాక్ట్ చేసి అది మాక్సిమం అది ఎంత మాక్సిమం ఉంటే అంత చేస్టాబుల్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. మనం క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. నేను మీకు మన వర్క్ షీట్ లో టేబుల్స్ ఉన్నాయి, దాని బేసిస్ మీద మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ మీన్ లాంగిట్యూడ్స్ అన్నవి కనుక్కోవాలి అంటే మనము ఈ మీన్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి తెలిసినంత వరకు ఏంటంటే ప్రతి ఒక్క గ్రహం అన్నది ఒక ఎక్లిప్టిక్ ఆర్బిట్ లో తిరుగుతుంది, రైట్? సర్క్యులర్ ఆర్బిట్స్ తిరగట్లేదు కదా, అది ఎక్లిప్టిక్ కాబట్టి మీన్ లాంగిట్యూడ్ అంటే ఏంటంటే ద లాంగిట్యూడ్స్ వెన్ యూ కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ద ప్లానెట్ టు బి యూనిఫామ్ ఇన్ అ సర్క్యులర్ పాత్. ఈ మీన్ లాంగిట్యూడ్ అంటే ఇట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ద ప్లానెట్, అంటే ప్లానెట్ సర్క్యులర్ పాత్ లో తిరుగుతున్నప్పుడు దాని యొక్క లాంగిట్యూడ్ ని మీన్ లాంగిట్యూడ్ అంటారు. ఓకే, అది మనం క్యాల్కులేట్ చేయాలి. అది క్యాల్కులేట్ చేయడానికి ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ ఇంతకు ముందు మనము ఈ ఆబ్ద మాస వార హోరాబల చేసేటప్పుడు మనము ఒక పర్టికులర్ రెఫరెన్స్ పాయింట్ ని తీసుకొని దాని బేసిస్ మీద మనం నంబర్ ఆఫ్ డేస్ ని క్యాల్కులేట్ చేసాం, రైట్? సో దీనికోసం కూడా మీన్ లాంగిట్యూడ్ క్యాల్కులేట్ చేయాలంటే అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే అసలు జనవరి 1 1900 ఇయర్లో ఉజ్జయిన్లో 12 గంటల నుంచి ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తి పుట్టినంత వరకు ఎంత టైం అయ్యింది, ఆ టైంని మనం నంబర్ ఆఫ్ డేస్లో ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, అది దీనికి రెఫరెన్స్ పాయింట్, ఈ చేష్టాబలాకి రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే 1 జనవరి 1900 ఉజ్జయిన్ క్షేత్రంలో పుట్టడం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఇప్పుడు ప్రస్తుతం మన ఎగ్జాంపుల్లో ఆ మనిషి మనకి 13th సెప్టెంబర్ 1981లో పుట్టాడు కాబట్టి మనం ఫస్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అయ్యాయి అని క్యాల్కులేట్ చేస్తాం. సో 1981 మైనస్ 1900 వేస్తే 81 ఇయర్స్, రైట్? తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఎలాబ్స్ అంటే ఇప్పుడు మనం 1900 నుంచి 1981 వరకు డేస్ క్యాల్కులేట్ చేయాలంటే కొన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, కొన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి, రైట్? సో 1981 నుంచి 1900 లోపు మనకి దగ్గర ఒక 20 లీప్ ఇయర్స్ ఉంటాయి, అంతే కదా? ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 81 మనం 4 వేసాం అనుకోండి 20, రైట్? సో మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ 20 లీప్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఇయర్ కి 365 డేస్ ఉన్నాయని అజంప్షన్ తోటి ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ క్యాల్కులేట్ చేస్తాం. 81 into 365 చేసి 29565 వేసాం. తర్వాత మళ్ళీ అడిషనల్ డేస్ లీప్ ఇయర్ కి సంబంధించిన రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తాం 20 డేస్ కలుపుకుంటాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇప్పుడు అది 1980 12th డిసెంబర్ వరకు మనం ఈ డేస్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్గా 1980 12th డిసెంబర్ వరకు క్యాల్కులేట్ చేసిన డేస్, అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 1981 13th సెప్టెంబర్ 1 జనవరి 1981 నుంచి ఎన్ని డేస్ ఉన్నాయన్నది క్యాల్కులేట్ చేయాలి, రైట్? సో అది మనకు వచ్చేసి 1 జనవరి నుంచి అంటే జనవరిలో 31 రోజులు, ఫిబ్రవరిలో 28 రోజులు, మార్చిలో 31 రోజులు, అట్లా అన్నిటినీ క్యాల్కులేట్ చేస్తే మనకి 255 రోజులు వస్తాయి. ఓకే, సెప్టెంబర్ 31 వరకు సార్? సెప్టెంబర్ 12th వరకు, ఎందుకంటే 13th రోజు డేట్ ఆఫ్ బర్త్ వరకు 12th సెప్టెంబర్ వరకు తీసుకుంటే 255 వచ్చింది, రైట్? తర్వాత నేను చెప్పినట్టు రెఫరెన్స్ పాయింట్ మనకు వచ్చేసి 12 గంటలు, ఉజ్జయిన్లో 12 గంటలు కాబట్టి మనం ఈ మనిషి ప్రస్తుతానికి ఎక్కడ పుట్టాడో చూసుకొని అది మనకు ఉజ్జయిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో చూసుకొని
దాన్ని మనము యాక్చువల్ టైమ్ ఆఫ్ బర్త్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, అంటే ఈ మనిషి మనకి 77 degrees ఈస్ట్ లో పుట్టాడు. ఈయన మనకి లాంగిట్యూడ్ మన పైన ఇచ్చాను కదా, ఇంకోండి ఇక్కడ నేను లాంగిట్యూడ్ ఇచ్చాను. లాంగిట్యూడ్ మనకి ఈ మనిషి పుట్టిన లాంగిట్యూడ్ 77 degrees, ఉజ్జయిన్ది 76 degrees ఈస్ట్. కాబట్టి ఈ మనిషి ఒక 1 degree డిఫరెన్స్ లో పుట్టాడు ఉజ్జయిన్ నుంచి, రైట్? సో దాని బేసిస్ మీద మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది అన్నది కూడా మనం క్యాల్కులేట్ చేయాలి. ఇంకా ఈ మనిషి మనకి 1:30 AM కి పుట్టాడు, 12కి కాకుండా, రైట్? సో 1.5 year లో నుంచి 1.5 hour లో నుంచి మనం ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసి నంబర్ ఆఫ్, అది కూడా డేస్ లోనే క్యాల్కులేట్ చేయాలి. అట్లా క్యాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇదిగోండి, మనం క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది, 1 degree 31 minutes వచ్చింది. 76 degrees ఈస్ట్ ఉజ్జయిన్ యొక్క లాంగిట్యూడ్. అది చేస్తే ఇంత వచ్చింది. ఇంకా ప్రతి డిగ్రీకి 4 నిమిషాలు ఉంటాయి. సో అదే 1.5 degreesకి ఎంత ఉంటుంది అని చూస్తే మనకి 0.3675 వచ్చింది. దీన్ని గంటల్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి, దీన్ని నిమిషాల్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 22.5 minutes వచ్చింది అడ్జస్ట్ చేయాల్సింది. ఓకే, లేకపోతే డైరెక్ట్గా ఏం చేయాలి అంటే ఎల్ఎంటీ కరెక్షన్ ఫర్ ఉజ్జయిన్ డైరెక్ట్ తీసుకొని, ఇప్పుడు ఈ మనిషి 1:30కి పుట్టాడు కాబట్టి 1:30 వేసుకొని ఉజ్జయిన్ తోటి చేయాలంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి 26 minutes తోటి. సో అది డైరెక్ట్గా 26 minutes సబ్ట్రాక్ట్ చేసినా కానీ మనకి 1:04 వస్తుంది. ఓకే, అంటే ఈ మనిషి ఇక్కడ 77 degrees లో పుట్టకుండా ఉజ్జయిన్లో పుట్టుంటే ఆయన 1:04 పుట్టేవాడు. అర్థమైందా? అది చేసినాక 1 గంట 4 నిమిషాలని మనం డేస్ లో క్యాల్కులేట్ చేయాలి కాబట్టి 1.04/24 చేస్తే మనకి 0.04 days వచ్చింది. అంటే ఈ మనిషి 0.04 days కి పుట్టాడు ఆ రోజు. అదే మనిషి 12 గంటలకు పుట్టాడు అనుకోండి, 0.5 days అవుతుంది, ఎందుకంటే 24 hours ఉంటాయి కాబట్టి, రైట్? ఈ మనిషి మరీ రాత్రి పుట్టాడు, చాలా రాత్రి పుట్టాడు కాబట్టి 0.04 వేసాము. సో టోటల్ నంబర్ ఆఫ్ డేస్ సిన్స్ 1st January 1900 is equal to 29840.04 days. ఇది ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఈ డేస్ మనం క్యాల్కులేట్ చేసాం కదా, ఈ డేస్ క్యాల్కులేట్ చేసినాక మనకి అదే వర్క్ షీట్లో కింద మనకి ఈ చేస్టాబులా టేబుల్ అని ఒకటి ఉంది. ఓకే, వర్క్ షీట్స్లో అందులో మనం వాల్యూస్ అన్ని వేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క ప్లానెట్కి ఈ పర్టికులర్ వాల్యూస్ని క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం సూర్యుడు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సూర్యుడు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 days, ఇప్పుడు ఫస్ట్ 29,840.04 days ఉంది కాబట్టి ఇక్కడ మీరు టేబుల్ని చూస్తే కనుక అది 10,000 days, అంటే 10,000, 20,000, 30,000, 40,000 అండ్ 90,000 వరకు ఉన్నాయి లెఫ్ట్లో. తర్వాత 1,000, 2,000, 3,000 అని చెప్పేసి 9,000 వరకు ఉన్నాయి. తర్వాత 100, 200, 300 అని చెప్పేసి 900 వరకు ఉన్నాయి. తర్వాత 10, 20, 30, 40 అని చెప్పేసి 90 వరకు ఉంది. తర్వాత 1, 2, 3, 4 అని చెప్పేసి 9 వరకు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటి 20,900 days, 980 days కాబట్టి ఇందులో ఎక్కడికి తీసుకుంటాం మనం, ఈ 20,000 సంబంధించిన వాల్యూస్ని రాసుకుంటాం. ఓకే, సో 20,000కి సంబంధించిన వాల్యూస్ రాసుకుంటే సూర్యుడిది 272.05, మార్స్ది 40.39, జూపిటర్ది 221.93, సాటర్న్ది 308.79, అదే మీన్ మోషన్ లాంగిట్యూడ్స్. అదే షిగిర్ వచ్చాక వాల్యూస్ వచ్చేసి మర్క్యూరీకి ఇంకా వెనస్కి 126.36, 2.93. సో ఈ వాల్యూస్ ఉన్నది ఉన్నట్టు ఈ టేబుల్లో అన్నిటికంటే పైన ఫస్ట్ దానికి వేసుకుంటాం. ఈ 20,000కి ఇంత అనమాట. ఓకే, 20,000 డేస్కి ఈ ప్లానెట్స్ ఎన్ని డిగ్రీస్ మూవ్ అయినాయి అని అర్థమైందండి? ఈ 20,000 సంబంధించిన డేటా. తర్వాత 29,000 డేటా డేస్కి మనం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి 29 - 20 చేస్తే 9,000. సో నెక్స్ట్ థౌజండ్స్లోకి వెళ్ళి 9,000 డేస్కి సంబంధించిన వాల్యూస్ అన్ని మళ్ళీ ఈ కాలంలో వేసుకుంటాం. ఇవన్నీ 9,000 డేస్కి సంబంధించిన వాల్యూస్. ఇక్కడికి వస్తాము, ఇంకా వచ్చి చూస్తే 9,000 డేస్ ఇక్కడ ఉంది కదా. సో 230.4239, 36.17, 27.87, 300.95, 110.86, 85, 86, 19.32, ఇవన్నీ వాల్యూస్ 9,000కి ఇక్కడ వేస్తాం. సో 20 ఇవి రెండింటికి కలిపి 29,000లో ఇవన్నీ ప్లానెట్స్ ఎన్ని డిగ్రీస్ మూవ్ అయ్యాయి అని చెప్పడానికి అనమాట. ఉజ్జయిన్ ఫస్ట్ ఉజ్జయిన్ 1900
సార్ వేణు సార్ ఈ బ్రాకెట్ లో పర్ డేస్ అని 10,000 అదేంటి సార్ డేస్ అది ఎందుకంటే అంటే మీకు ఇప్పుడు మనం reference యాక్చువల్ గా కోసం పెట్టాను. 20,000 కదా సార్ మనం చూసేది. అవునవును. ఇప్పుడు మీకు చిన్నప్పుడు మనము మ్యాథమెటిక్స్ నేర్చుకున్నప్పుడు మనకి యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని చెప్పేసి నేర్పించేవాళ్ళు. ఐడియా ఉందా? అవును సార్, అవును సో సార్, ఇవి అవును, బేసిక్ గా అవే అన్నమాట. ఓకే. ఓకే, ఓకే. సో మనకి ఇప్పుడు 29 Okay. ఇప్పుడు చూసారనుకోండి 29,840 కదండి. సో అవును. 10,000 లో ఏంటి 2 ఉంది ఇక్కడ. సో 2 అంటే 20,000. 20,000 కి సంబంధించిన వాల్యూస్ రాసుకుంటున్నాం ఫస్ట్ మనం ఇక్కడ. ఓకే, 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 ఓకే. తర్వాత Okay, నెక్స్ట్ వచ్చేసి థౌజండ్స్ కి వచ్చేసి 9 ఉంది ఇక్కడ, రైట్? అవును. సో 9 కి సంబంధించిన వాల్యూ 9,000 కి సంబంధించిన వాల్యూ మనం నెక్స్ట్ దాంట్లో రాసుకుంటున్నాం. తర్వాత ఏంటి 840 ఉంది. సో ఏది రాసుకుంటాం మనము? 29,840 ఉంది. 29,000 కి సంబంధించిన వాల్యూస్ అన్ని మనం రాసుకున్నాము. తర్వాత అవును. 800 కి సంబంధించిన వాల్యూస్ రాసుకుంటాం. అవును, దాంట్లో రాసుకోవాలి. రాసుకోవాలి. థర్డ్ రోలో రాసుకుంటున్నాము. తర్వాత Hmm. 840 ఉంది కాబట్టి నెక్స్ట్ 40 కి సంబంధించిన వాల్యూస్ రాసుకుంటాం. 40 దాంట్లోంచి రాసుకోవాలి. రైట్. తర్వాత లాస్ట్ కి 849 అనుకుంటా ఇది. ఒక నిమిషం. 840.04 ఉంది. మనం 8 కాబట్టి మనం ఈ యూనిట్స్ ని ఇగ్నోర్ చేసి జస్ట్ 1 కి సంబంధించిన వాల్యూస్ ని రాసుకొని దాన్ని 0.04 తో మల్టిప్లై చేస్తాం. 1 డేకి ఉంది కదా ఇక్కడ వాల్యూ. 1 డేకి తీసుకొని దాన్ని 0.04 అని చేస్తాం. ఎందుకంటే 0.04 డే కూడా ఉంది కదా. 29,840.04 డేస్ ఉంది కదా. సో అట్లా మనము అన్ని వాల్యూస్ ని రాసుకున్నాం ఇక్కడ అన్నమాట. ఓకే. ఇవన్నీ రాసుకొని టోటల్ గా యాడ్ చేసాం ఇక్కడ. ఓకే. యాడ్ చేశాక మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లానెట్ కి ఒక కాన్స్టెంట్ ఉందన్నమాట. ఆ పర్టికులర్ అంటే ఏంటంటే అర్థం నాకు తెలిసి ప్రాబబ్లీ వీళ్ళు జనవరి 1, 1900లో ఉజ్జయిన్లో ఆ యొక్క ప్లానెట్ ఆ టైంలో ప్లానెట్ యొక్క డిగ్రీస్ ఎంత ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసినట్టున్నారు. ఇవన్నీ ఆ ప్లానెట్ కి సంబంధించిన డిగ్రీస్. ఇప్పుడు దీన్ని మనము క్యాల్కులేట్ చేసిన దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. చేసి కొంచెం కరెక్షన్ అప్లై చేస్తే మనకి యాక్చువల్ వాల్యూస్ వస్తాయి. ఇవి కాన్స్టెంట్ డిగ్రీస్ గా తీసుకోవాలి. ఇది కాన్స్టెంట్ అట్లనే ఉంటుంది. ఇవన్నీ అదే ఎప్పటికీ అదే ఉంటుంది. డిఫరెన్స్ దాంట్లోంచి మనం ఎప్పటికీ అదే ఉంటుంది. అంతే. ఇవి మనం క్యాల్కులేట్ చేసిన వాల్యూస్ ఈ పైనవన్నీ 29,840.04 డేస్ కి ఎంత అని చెప్పేసి అన్ని యాడ్ చేసి క్యాల్కులేట్ చేసిన వాల్యూస్ ఇవి. సో దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే. ఈ వాల్యూస్ వస్తే ఇప్పుడు సూర్యుడికి ఇంకా మార్స్ కి మనకి కరెక్షన్స్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జూపిటర్ కి, సాటర్న్ కి, వీనస్ కి ఇంకా మెర్క్యూరీకి కొన్ని సెపరేట్ కరెక్షన్స్ పెట్టాలి. ఇవి మళ్ళీ కాన్స్టెంట్సే. ఈ కరెక్షన్స్ మనము అప్లై చేయాలి. అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ కి ఇప్పుడు 319 మైనస్ 220 చేస్తాం కదా. అది చేస్తే మనకి దగ్గర 100 వస్తుంది. 99 పాయింట్ సంథింగ్ వస్తుంది ఇక్కడ, రైట్? కానీ సారీ ఒక నిమిషం. సారీ అండి, ఇది మైనస్ కాదు, ఇది ప్లస్ అదే చూస్తున్నా. 800 వచ్చింది, మీరు 6 ప్లస్ 2 8 వస్తుంది కదా అని అదే కరెక్ట్. ప్లస్ చేయాలి, మైనస్ కాదు. ప్లస్ చేసినాక ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లానెట్స్ కి మళ్ళీ ఇది కూడా కాన్స్టెంట్ కరెక్షన్స్. ఇవి కూడా ఇవి టేబుల్లో ఉన్న వాల్యూస్. ఇవన్నిటిని తీసుకొని ఈ వాల్యూస్ అడిషన్ చేసిన వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఇది 0.006 అంటే ఇప్పుడు జూపిటర్ ఉందనుకోండి, మనం ఫస్ట్ 319.7 మనం క్యాల్కులేట్ చేసాము. దానికి 220 యాడ్ చేస్తే 539.74 వస్తుంది. దానికి మనం కరెక్షన్ అప్లై చేయాలి. అంటే 3.33 డిగ్రీస్ ఇంటూ 0.0067 వై ఉంది. వై అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. 81 అని వచ్చింది మనకి అది. సో 0.0067 ఇంటూ 81 చేసి దాన్ని 3.33 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ కరెక్షన్ వాల్యూ మనకి ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది కూడా కాన్స్టెంట్ అండి, అంతే. ప్లానెట్స్ కి కాన్స్టెంట్. పైనవి రెండు కాన్స్టెంట్. యా, ఓకే. ఇది మనం క్యాల్కులేట్ చేసిన వాల్యూ ఈ పైనది. సో డేస్ కి కాన్స్టెంట్ ఆ డిగ్రీస్ ది కలుపుకుంటే వచ్చిన దానికి ఒకవేళ కరెక్షన్ ఇది ఏమన్నా ఉన్నట్లయితే వాల్యూది దానికి మనము అప్లై చేయాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ.
అప్లై చేసినప్పుడు మనకి యాక్చువల్ వాల్యూ ఇది వస్తుంది 867. ఇవన్నీ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ వచ్చినాక ఇందులో మనం యాక్చువల్గా డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో ఇది 867 కంటే ఎక్కువ ఉందనుకోండి, మనకి జనరల్ డిగ్రీస్ వచ్చేసి మనకి 360 డిగ్రీసే ఉంటాయి, రైట్? అంతే కదా సార్, అంతే కదా. 360 తర్వాత మళ్ళీ 0 డిగ్రీస్ వస్తాయి. అట్లా ఇప్పుడు 867 ఉంది అంటే 360 డిగ్రీస్ అయిపోయి మళ్ళీ 360 డిగ్రీస్ 720కి అయిపోతాయి. తర్వాత మళ్ళీ 0 స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి 720 కంటే ఎక్కువ ఉంటే 867 నుంచి దాని నుంచి 720 మైనస్ చేయాలి. 360 కంటే ఎక్కువ డిగ్రీస్ ఉంటే 360 నుంచి మైనస్ చేయాలి. అట్లా మైనస్ చేసి యాక్చువల్ గా ఫైనల్ గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన డిగ్రీస్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవి ఏంటంటే క్యాల్కులేషన్స్. ఈ 147.88 అన్నది మీన్ లాంగిట్యూడ్ ఆఫ్ సన్, 66.98 వచ్చేసి మీన్ లాంగిట్యూడ్ ఆఫ్ మార్స్, 175.87 వచ్చేసి మీన్ లాంగిట్యూడ్ ఆఫ్ జూపిటర్, 159.65 వచ్చేసి మీన్ లాంగిట్యూడ్ ఆఫ్ సాటర్న్. కాకపోతే జూపిటర్ కి ఇంకా మెర్క్యూరీకి ఇవి రెండు అర్త్ కి ఇంకా సూర్యుడికి మధ్యలో ఉంటాయి కాబట్టి వీటికి మీన్ లాంగిట్యూడ్ మనము దీన్ని శీఘ్రోచ్చ అంటాం. ఎందుకంటే అవి ఆల్వేస్ సన్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి, మాక్సిమం డిస్టెన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని శీఘ్రోచ్చ అంటాం. సో ఇక్కడ వచ్చే వాల్యూ మెర్క్యూరీకి ఇంకా జూపిటర్ కి ఏదైతే వస్తుందో అది దీన్ని శీఘ్రోచ్చ అంటాం. ఓకే, ఇట్లా మనం టేబుల్లో ఇవి వేసుకున్నాక ఇప్పుడు కింద మనకి యావరేజ్ లాంగిట్యూడ్ ని క్యాల్కులేట్ చేయాలి ఇక్కడ. ఓకే, అప్పుడు దానికి ఏం చేయాలి అంటే ట్రూ లాంగిట్యూడ్ అంటే మనకి ఆ మనిషి పుట్టినప్పుడు ట్రూ యాక్చువల్ లాంగిట్యూడ్ ఉంటుంది కదా, నిరాయణ లాంగిట్యూడ్ ఉంటుంది కదా, అది రాసుకొని దాని నుంచి మీన్ లాంగిట్యూడ్ ని సబ్ట్రాక్ట్ చేసి దానిదే ఇంకా దీనిది మీన్ లాంగిట్యూడ్ ది యావరేజ్ చేస్తే మనకి యాక్చువల్ గా ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఏఎల్ యావరేజ్ లాంగిట్యూడ్. ఫస్ట్ మనము ఈ లాంగిట్యూడ్స్ అన్ని క్యాల్కులేట్ చేయాలి. నంబర్ ఆఫ్ డేస్ రెఫరెన్స్ పాయింట్ తీసుకొని 1 జనవరి 1900 తీసుకొని ఉజ్జయిన్ నుంచి ఎంత టైం అయిందో చూసుకొని ఆ ఉన్న టైంలో ప్లానెట్స్ ఎంత మూవ్ అయ్యాయి అని చూసుకొని యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్లానెట్స్ ఏ డిగ్రీస్లో ఉన్నాయని క్యాల్కులేట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనము యాక్చువల్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో ప్లానెట్ దాన్ని తీసుకొని ఈ లాంగిట్యూడ్ మనం క్యాల్కులేట్ చేసిన లాంగిట్యూడ్ని తీసుకొని యావరేజ్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఇప్పుడు చూస్తే కనుక మీన్ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో కాబట్టి ఈ 4 ప్లానెట్స్ కి మాత్రమే క్యాల్కులేట్ చేసాం, రైట్? సన్, మార్స్, జూపిటర్, సాటర్న్ కి. ఈ రెండు వచ్చేసి శీఘ్రోచ్చ వాల్యూస్, రైట్? సో మనము ఇక్కడ ఈ టేబుల్లో మాత్రం మనకు కావాల్సింది మీన్ లాంగిట్యూడ్ మాత్రమే కావాలి, ఇక్కడ శీఘ్రోచ్చ లేదు. కాబట్టి ఏం చేయాలంటే మెర్క్యూరీకి ఇంకా వీనస్ కి మనము ఈ మీన్ లాంగిట్యూడ్ అన్నది సన్ యొక్క మీన్ లాంగిట్యూడ్ తోటి సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మార్స్ కి వచ్చేసి మనం ఇక్కడ ఎంత ఉంది 66.98 అది వేసేసాం వాల్యూ ఇక్కడ మీన్ లాంగిట్యూడ్ లో. ఇదేమో యాక్చువల్ లాంగిట్యూడ్. తర్వాత మర్క్యూరీకి వచ్చేసి మర్క్యూరీకి మనం మీన్ లాంగిట్యూడ్ క్యాల్కులేట్ చేయాలి శీఘ్రోచ్చ వాల్యూ కాబట్టి. సూర్యుడు యొక్క వాల్యూ ఎంత 147.88. సో 147.88 వేసాం ఇక్కడ మెర్క్యూరీకి. ఓకే, తర్వాత జూపిటర్కి వచ్చేసి మనం మళ్ళీ క్యాల్కులేట్ చేసిన వాల్యూని వేసాం 175.87 క్యాల్కులేట్ చేసాం కాబట్టి అది ప్లస్ ఈ 170.45 అనేది యాక్చువల్గా దానికి ఉన్న డిగ్రీస్ లాంగిట్యూడ్ డిగ్రీస్. తర్వాత వీనస్ మళ్ళీ వచ్చేసి ఇన్ఫీరియర్ ప్లానెట్ కాబట్టి దీనికి కూడా మీన్ లాంగిట్యూడ్స్ ఆఫ్ సన్ అంటే 147.88 వేయాలి ఇక్కడ వీనస్కి. ఓకే, సిమిలర్లీ శనికి వచ్చేసి మళ్ళీ మీన్ లాంగిట్యూడ్ క్యాల్కులేట్ చేసాం కాబట్టి అది వేయాలి. అది వేసి అన్నిటికీ కలిపి యావరేజ్ క్యాల్కులేట్ చేయాలి. 103.18 ప్లస్ 66.98 by 2 చేస్తే 85.5 వస్తుంది, 85.08 వస్తుంది. సిమిలర్లీ 170.53 ప్లస్ 147.88 చేస్తే 159.21 వస్తుంది. అట్లా అన్ని చేస్తే మనకి ఇక్కడ యావరేజ్ లాంగిట్యూడ్ వస్తుంది. ఈ యావరేజ్ లాంగిట్యూడ్ ని నెక్స్ట్ టేబుల్లో వేసుకోవాలి ఇక్కడ అన్ని. ఓకే, ఇక్కడ మనం చేష్టాబల అంటే నేను చెప్పాను కదా, చేష్టాబల ఇస్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ శీఘ్రోచ్చ అండ్ యావరేజ్ లాంగిట్యూడ్ అని ఉంది కదా ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో ఇప్పుడు మనం శీఘ్రోచ్చ వాల్యూస్ వేయాలి. శీఘ్రోచ్చ వాల్యూస్ మళ్ళీ ప్లానెట్ వైజ్ వేయాలి అంటే మార్స్, జూపిటర్, సాటర్న్ సుపీరియర్ ప్లానెట్స్ కి శీఘ్రోచ్చ ఇస్ నథింగ్ బట్ లాంగిట్యూడ్ ఆఫ్ సన్. ఇంతకు ముందు మెర్క్యూరీకి ఇంకా వీనస్ కి మనం మీన్ ప్లేస్ లాంగిట్యూడ్ ఆఫ్ సన్ వేసాం ఇక్కడ. కానీ శీఘ్రోచ్చ వాల్యూస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏంటంటే మార్స్, జూపిటర్, సాటర్న్ ఈ మూడింటికి అది మీన్ లాంగిట్యూడ్ ఆఫ్ సన్ తోటి ఈక్వేట్ చేయాలి. అంటే 147.88 వేసాము ఇక్కడ మార్స్ కి, జూపిటర్ కి 147.88 వేసాము,
సాటర్న్ కి 147.88 వేసాం. ఎందుకంటే ఈ 147.88 మనం సన్ క్యాలిక్యులేట్ చేసిన శీఘ్రోచ్చ అనమాట, ఇది మీన్ లాంగిట్యూడ్ అనమాట. ఓకే, తర్వాత మర్క్యూరీకి ఇంకా వీనస్ కి శీఘ్రోచ్చ వాల్యూసే కాబట్టి ఈ వాల్యూస్ తోటి రీప్లేస్ చేయాలి. సో మర్క్యూరీకి 245 వేసాము, వీనస్ కి 251 వేసాము. 245 వేసినాము, 251 వేసినాము. సో ఇట్లా శీఘ్రోచ్చ వాల్యూస్ వేయాలి. శీఘ్రోచ్చ అంటే మీకు చెప్పినట్టు దట్ ఈస్ అ మాక్సిమం డిస్టెన్స్ దట్ ద ప్లానెట్ కెన్ బి ఫ్రమ్ అర్త్. ఓకే, ఇది అయినాక మనం పైన యావరేజ్ లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసాం కదా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసాము. చేసినాక చేష్టా కేంద్ర అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చేష్టా కేంద్ర అంటే ఈ శీఘ్రోచ్చ మైనస్ యావరేజ్ లాంగిట్యూడ్, అది చేస్తే మనకి చేష్టా కేంద్ర అనేది వస్తుంది. ఓకే, సో 147 మైనస్ 65, సారీ ఇది తప్పు, 62 పాయింట్ ఉంటుంది, 62.80 అవుతుంది. 147.88 మైనస్ 85 చేస్తే 62.80, 245 మైనస్ 159 చేస్తే మనకి 86. ఇట్లా అన్ని చేసినాక చేష్టా బల ఇస్ నథింగ్ బట్ చేష్టా కేంద్ర బై 3 చేస్తే చేష్టా బల వచ్చేసింది. ఇక్కడ పొరపాటున ఇక్కడ సపోజ్ మనకి చేష్టా కేంద్ర అనేది 180 degrees కంటే ఎక్కువ ఉంటే దాన్ని 360 మైనస్ 180 చేయాలి. చేసి యూ హ్యావ్ టు గెట్ ద వాల్యూ బిలో 180 అనమాట. ఓకే సార్ ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఏదన్నా, ఇప్పుడు ఇక్కడ మనం చేష్టా కేంద్రం ఉంది కదండి, అది మనకు అన్ని 180 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ బై 3 వేసేస్తాం ఇక్కడ. కానీ సపోజ్ ఇక్కడ మనకి 162 బదులు 192 ఉందనుకోండి, జస్ట్ బై ఛాన్స్ ఉంటే 192/3 చేస్తే మనకి 60 కంటే ఎక్కువ అయిపోద్ది కదా చేష్టా బల. ఏ బలమైనా 60 కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి 192 ఉంటే దాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని 360 మైనస్ 192 చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుంది, 178 వస్తుంది, కాదు 168 వస్తుంది. ఆ 168/3 చేస్తే మనకి 50 వస్తుంది. ఓకే, అది ఇదనమాట రెడ్యూస్ సీకే అంటే సీకే ఆర్ 360 మైనస్ సీకే. ఓకే, అట్లా చేస్తే ఇది చేష్టా బల అనమాట. చేష్టా బల వచ్చేసి మనం ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. అది సార్ మళ్ళీ ఒక్కసారి ఈ ముందు దగ్గర నుంచి ఒక్కసారి చెప్పండి సార్. ఇక్కడ వరకు అర్థమైంది. ఫస్ట్ మనం డేస్ క్యాలిక్యులేట్ చేస్తాము. డేస్ తర్వాత ప్రతి ఒక్క డేస్ కి మనము ఇవన్నీ మీన్ లాంగిట్యూడ్ వాల్యూస్ ఈ టేబుల్ మీద నుంచి రాసుకుంటాం. రైట్, ఇక్కడ నుంచి 20,000 వేసుకున్నాము, ఇక్కడ నుంచి 9,000 వేసుకున్నాము, ఇక్కడ నుంచి 800 సంబంధించిన వాల్యూస్ వేసుకున్నాము, ఇక్కడ నుంచి 40కి సంబంధించిన వాల్యూస్ వేసుకున్నాము, ఇక్కడ 1 వేసుకొని 1 into 0.04 చేసాము. 1 డే చేసుకొని 0.04తో మల్టిప్లై చేసాము. చేస్తే మనకి ఈ యాక్చువల్ లాంగిట్యూడ్స్ అన్న టైం వచ్చింది. ఇది టోటల్ లాంగిట్యూడ్స్ టైం వచ్చింది. రైట్, టోటల్ డిస్టెన్స్ అనమాట. రైట్, అది వచ్చినాక వీటికి అన్నిటికీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఆ కాన్స్టెంట్స్ ని యాడ్ చేయాలి. అది మళ్ళీ టేబుల్లోనే ఉంటుంది. అవి యాడ్ చేయాలి. యాడ్ చేసి తర్వాత కరెక్షన్స్ అప్లై చేయాలి. కరెక్షన్స్ ఒట్టి ఇప్పుడు మనకి సూర్యుడికి కుజుడికి కరెక్షన్స్ ఉండవు. జూపిటర్, శని, మార్స్, వీనస్ అన్నిటికీ కరెక్షన్స్ ఉంటాయి. సో ఆ కరెక్షన్స్ కున్న వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో మనకి ఓవరాల్ వాల్యూ ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చినాక 3.33 ఇంటూ మనకు ఈ వాల్యూ పైన రెండు కలిపితే వచ్చిన వాల్యూని మనం చేయాలి, అంతే కదా సార్? కాదు 3.33 ఇంటూ 0.0067 ఇంటూ వై అంటే 81 నంబర్ ఆఫ్ ఇయర్స్ కదా. ఓకే, వై అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓహో, అది ఇది వచ్చిన తర్వాత ఈ వాల్యూని ఇప్పుడు మనం ఇందాక కలిపినటువంటి దాంట్లో తీసేయాలి. తీస్తే కరెక్టెడ్ వాల్యూ వస్తుంది. రైట్, ఇక్కడనేమో మైనస్ చేయాలి, ఇక్కడేమో ప్లస్ చేయాలి. ఇక్కడ ప్లస్ అని ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్క ప్లానెట్ కి ప్లస్ అని చేయాలి, మైనస్ అని చేయాలి. ఇప్పుడు శనికి ఏమవుతుంది, ప్లస్ చేసి 5 into 5 plus 5 degrees plus 0.001 into 81. ఇది ప్లస్ చేయాలి. ఓకే, ఇదేమో ఈ డేస్ కి ప్లస్ చేసుకోవాలి. ఇది ఏది చేసుకోవాలి, 637.83 ప్లస్ 236.74 ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చినటువంటి ఈ కలుపుకుంటే అప్పుడు మనకి కరెక్టెడ్ వాల్యూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ,
ఇప్పుడు మీరు 637 ప్లస్ 236 చేస్తే ఎంత వస్తుంది మీకు? 872 వస్తుంది. ఇది అవును సార్. 879 ఉంది. సో ఈ ప్లస్ అవును. చేస్తే 879 అంటే ఈ వస్తుంది. కరెక్ట్ ఇది కూడా కలిపాం మనం. రైట్. అట్లనే ఇక్కడ కూడా మళ్ళీ కలపాలి. 6.67 మైనస్ 0.00133 into 81 అది చేసి మళ్ళీ యాడ్ చేస్తే ఇది వస్తుంది మనకి వాల్యూ. అదే సిమిలర్లీ ఇక్కడ ఏంటంటే -5 ప్లస్ -5 0.001 ప్లస్ 0.81 ఇది చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. మైనస్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మనకి ఇవి ఇప్పుడు మనకి ఇది కరెక్టెడ్ వాల్యూ. ఇవి కరెక్టెడ్ వాల్యూలో మీరు చెప్పింది ఏంటంటే ఎన్ని 360s ఉన్నాయో చూసుకొని అన్ని 360s కలుపుకొని అవి వేసుకోవాలి ఇక్కడ ఎక్స్పెంజ్ చేసుకొని ఆ 360లో ఎన్ని ఉన్నాయో అన్ని తీసేసి మిగిలినటువంటిదే మనకి ఫైనల్ వాల్యూ. రైట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి 4 ఏమో మీన్ లాంగిట్యూడ్స్, ఈ 2 ఏమో శీఘ్రోత్సవ వాల్యూస్. ఈ 4 ఏవైతే ఉన్నాయో సార్ ఏ4 సార్ ఇంకోటి ఇక్కడ టేబుల్ లో చూస్తే మీన్ లాంగిట్యూడ్ ఉంది కదా ఇక్కడ రాసింది. అవును. సన్ కి, మార్స్ కి, జూపిటర్ కి, సాటర్న్ కి మనం మీన్ లాంగిట్యూడ్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. వీటికి శీఘ్రోత్సవ క్యాలిక్యులేట్ చేసాం. మెర్క్యూరీ, వీనస్ కి. ఎందువల్ల అంటే అవి దగ్గరగా ఉండేటువంటి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అవి అర్త్ కి ఇంకా సూర్యుడికి మధ్యలో ఉంటాయి కాబట్టి వాటికి శీఘ్రోత్సవ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. రెండింటికి ఎప్పుడైనా సరే చేయాల్సింది. అంటే ఈ మెథడ్ ప్రకారం వాటికి క్యాలిక్యులేట్ చేసాం. దాని తర్వాత కిందకి వచ్చేసి మనకి యావరేజ్ లాంగిట్యూడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూ ఎట్లా వచ్చింది సార్ మనకి ఇప్పుడు? ఈ శీఘ్రోత్సవ వాల్యూ అన్నది ఈ మెర్క్యూరీకి, వీనస్ కి మనం ఏదైతే మెథడ్ పెట్టాం కదండి ఇప్పుడు 2940 డేస్ కి క్యాలిక్యులేట్ చేసింది శీఘ్రోత్సవ వాల్యూస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు టేబుల్ కూడా చూసారనుకోండి, ఇక్కడ చూడండి మీన్ మోషన్ ఫర్ సన్, మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్, శీఘ్రోత్సవ ఫర్ మెర్క్యూరీ అండ్ వీనస్, ఈ వాల్యూస్ ఇక్కడ రాశారు వాళ్ళు. ఇవే వాల్యూస్ అక్కడ ఇస్తున్నాం కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటంటే మార్స్, జూపిటర్, సాటర్న్ కి మనం మీన్ లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసాము. మెర్క్యూరీ ఇంకా వీనస్ కి శీఘ్రోత్సవ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం మీన్ లాంగిట్యూడ్ వేయాలి కాబట్టి మనము ఫస్ట్ మీన్ లాంగిట్యూడ్ మనం మార్స్ కి ఎంత వేయాలి? 66.98. ఇక్కడ నుంచి మీన్ లాంగిట్యూడ్ తీసుకున్నాం. కానీ మెర్క్యూరీకి మనము శీఘ్రోత్సవ వాల్యూ, ఇది మీన్ లాంగిట్యూడ్ కాదు, ఇది శీఘ్రోత్సవ వాల్యూ. రైట్. సో మీన్ లాంగిట్యూడ్ ఏమవుతుందంటే మెర్క్యూరీకి ఇట్ ఈస్ సేమ్ యాజ్ సన్. ఇక్కడ రాసింది పైన చిన్నగా సేమ్ యాజ్ మీన్ లాంగిట్యూడ్ ఆఫ్ సన్ అని చెప్పేసి రాసి ఉంటుంది మీ వర్క్ షీట్ లో కూడా. ఓకే. సో సూర్యుడిది ఏదైతే ఉందో 147.88 అది తీసుకొని ఇక్కడ వేసాం మీన్ లాంగిట్యూడ్. ఎగ్జాక్ట్లీ. తర్వాత జూపిటర్ కి వచ్చేసి మళ్ళీ మనం మీన్ లాంగిట్యూడ్ 175.87 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఇక్కడ వేసుకున్నాం. తర్వాత వీనస్ కి వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ మీన్ లాంగిట్యూడ్ అది వేసుకున్నాం. మళ్ళీ సాటర్న్ కి క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ వేసుకున్నాం 159.65 వేసుకొని ఇవన్నీ ట్రూ లాంగిట్యూడ్స్ వేసుకొని వీటన్నిటికీ మధ్యలో యావరేజ్ ఏముందో అది వేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇవన్నీ యావరేజ్, ఆ రెండు కలుపుకొని బై 2 వేస్తే యావరేజ్ ఇక్కడ పైన రాస్తున్న ఫార్ములా అది. ఓకే. ఇప్పుడు ఈ శీఘ్రోత్సవ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము సన్ దాన్ని తీసుకొని వేసుకోవాలి. వీనస్ కి ఇంకా మెర్క్యూరీకి సన్ మాత్రం వేసుకోవాలి. మార్స్ కి, జూపిటర్ కి ఇంకా సాటర్న్ అవి మనం క్యాలిక్యులేట్ చేయాలి, రాసుకోవాలి మీన్ లాంగిట్యూడ్. ఓకే. తర్వాత మనము శీఘ్రోత్సవ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ ఇక్కడ వేసుకుంటున్నాం వాల్యూస్ ని. ఓకే. శీఘ్రోత్సవ వేసుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు మార్స్ కి, జూపిటర్ కి ఇంకా సాటర్న్ కి మనం శీఘ్రోత్సవ క్యాలిక్యులేట్ చేయలేదు, మీన్ లాంగిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. కానీ వాటికి ఏంటంటే శీఘ్రోత్సవ ఈజ్ ఈక్వల్ టు ఫర్ మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్ ఇట్స్ సేమ్ యాజ్ సన్. ఇంతకుముందు వీనస్ కి వేసాం కదా సేమ్ యాజ్ సన్ అని. ఇప్పుడు మార్స్, జూపిటర్ ఇంకా సాటర్న్ కి సేమ్ వాల్యూ వేయాలి. సన్ కి ఏ వాల్యూ ఉందో అది వేయాలి 147.88. ఓకే. మెర్క్యూరీకి ఏమో 245.48 క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, వీనస్ కి ఏమో 251.6 క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ వేయాలి. ఎందుకంటే ఇవి సూర్యుడికి ఇంకా అర్త్ కి మధ్యలో ఉండవు కదా ఈ ప్లానెట్స్. ఉండవు కాబట్టి మనం అట్లా వేసుకోవాలి. ఇప్పుడు శీఘ్రోత్సవ అంటే ఏంటి అంటే భూమి నుంచి ఒక ప్లానెట్ మాక్సిమం ఎంత దూరం ఉండొచ్చు అన్నది శీఘ్రోత్సవ అన్నాం కదా.
రైట్. అవును సార్, వీనస్ అవును ఇంకా మర్క్యూరీ సూర్యుడికి చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉంటాయి. ఓకే, దానికి మీన్ లాంగిట్యూడ్ వేస్తాము, శీఘ్రోత్సవ వాల్యూస్ కూడా వస్తాయి దానికి. కానీ మార్స్ ఇంకా జూపిటర్ ఇంకా సాటర్న్ సూర్యుడి అవతల వైపు, Saturn కి అర్త్ అవతల అవతల వైపు వైపు ఉంటాయి. ఉంటాయి. అవును. రైట్. సో అందుకని ఏం చేస్తామంటే మనం మాక్సిమం సూర్యుడి నుంచి అర్త్కి ఎంతైతే ఉందో దాన్ని మాత్రమే వేసుకుంటాం శీఘ్రోత్సలాగా. ఓహో ఓకే. ఓహో, అంతేగాని యాక్చువల్ డిస్టెన్స్ మనం ఆహా, ఎగ్జాక్ట్. తీసుకోకుండా సూర్యుడు అంటే చేసుకుంటాం. ఎర్త్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ, దాన్ని వీ కెన్ టేక్ యాజ్. కాబట్టి అప్పుడు ఇప్పుడు జూపిటర్ కి, మార్స్ కి, సాటర్న్ కి సేమ్ డిస్టెన్స్ వస్తుంది. సూర్యుడు ఎందువల్ల చేస్తాం. రైట్. సూర్యుడి నుంచి మనకు ఎర్త్ వరకే కాబట్టి. అంతే, ఎగ్జాక్ట్. రైట్. కాబట్టి సూర్యుడు శీఘ్రోచ వాల్యూస్ సేమ్ వస్తుంది. మీన్ లాంగిట్యూడ్ శీఘ్రోచ రైట్ వాల్యూ రైట్ శీఘ్రోచ. రైట్ రైట్. ఓకే. అవి వేసినాక ఇప్పుడు మనం ఏం చేస్తాం? మర్క్యూరీకి ఇంకా వీనస్ కి ఆల్రెడీ పైన మనం క్యాల్కులేట్ చేసాం కాబట్టి అవి వేసుకున్నాం వాల్యూస్. అవును. 245. అవి వేసుకుంటాం. అవి ఏంటంటే సూర్యుడికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటి డిస్టెన్స్, యాక్చువల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకుంటాం. Right. వేసుకుంటాం. ఓకే. తర్వాత మనం పైన ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కదా యావరేజ్ లాంగిట్యూడ్ 85.08 ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ అవును. వేసుకుంటాం. ఓకే. వేసుకొని ఈ శీఘ్రోత్సవ మైనస్ యావరేజ్ లాంగిట్యూడ్ చేస్తాం. ఓహో, శీఘ్రోచ మైనస్ యావరేజ్ లాంగిట్యూడ్ ఏది సీకే వస్తుంది, చేష్టా కేంద్ర. సీకే వస్తుంది, చేష్టా కేంద్రం వస్తుంది. ఓకే. ఉమ్. వచ్చినాక మనం సపోజ్ చేష్టా కేంద్రం అనేది 180 కంటే ఎక్కువ ఉంటే, ఇఫ్ సీకే ఇస్ గ్రేటర్ దాన్ 180 యూ షుడ్ డూ 360 మైనస్ సీకే. ఇక్కడ ఉంది కదా. ఓకే ఓకే ఓకే. కానీ ఇక్కడ మనకు అన్ని లెస్ దాన్ 180 వచ్చాయి కాబట్టి డైరెక్ట్ గా ఇబ్బంది వాల్యూస్ లేదు. తీసుకొని బై 3 చేసి మనం ఇక్కడ చేస్టాబుల్ వేసేసాం అనమాట. అది సపోజ్ ఇప్పుడు ఇక్కడ పైది ఉన్నటువంటిది 192 అట్లా మీరు అన్నారు కదా, 192 అట్లా వస్తే 360 లోంచి తీసేసి వచ్చిన దాన్ని బై 3 వేసుకోవాలి. వస్తే మనకి చేష్టా కేంద్రం వస్తుంది. చేస్టాబుల్ అదే వస్తుంది. అది. ఓకే. సో ఇట్లా మనం చేస్టాబుల్ అని క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఈ మెథడ్ మొత్తం మీకు బుక్ లో కూడా ఉంది. మీరు బుక్ లో ఎగ్జాంపుల్ కూడా బుక్ లోదే కాబట్టి. సో ఇప్పుడు మనకేంటంటే 62.80/3 డైరెక్ట్ గా వీటన్నిటికీ బై 3 వేసుకుంటే వచ్చినటువంటి వాల్యూస్ చేస్టాబుల్. రైట్. ఒకవేళ కనుక మనకి 180 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలంటే 360 లోంచి తీసేసి బై 3 వేసుకుంటే వచ్చేటువంటిది చేస్టాబుల్. ఓకే. రైట్, ఎగ్జాక్ట్. ఓకే. సో దీంతో మనం చేస్టాబుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఓకే సార్. మీరు ఒకసారి వర్క్ ఇంతే చేస్టాబుల్ ఇంతే. చాలా ఉంది అంటే అట్లా కాదు, అంటే అట్లా కాదు సార్. మీరు ఒక్క దీనికే మనం ఆర్మీ అని ఎన్నో చేశాం కదా. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్? ఒకటి స్టాండర్డ్ డేస్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. ఇయర్స్ అండ్ డేస్. రైట్ సార్. ఆ తర్వాత ఈ మీన్ లాంగిట్యూడ్స్ కనుక్కోవాలి, శీఘ్రోత్సవ వాల్యూస్ కనుక్కోవాలి. ఆ టేబుల్ ను యూజ్ చేసుకొని అది చేసుకున్నాక జస్ట్ మనం అన్ని యాడ్ చేసి కరెక్టెడ్ వాల్యూస్ అప్లై చేసి యాక్చువల్ ఫైనల్ వాల్యూ కనుక్కున్నాక ఈ టేబుల్లో మనం వాల్యూస్ వేసుకొని యావరేజ్ లాంగిట్యూడ్ క్యాల్కులేట్ చేసామంటే, యావరేజ్ లాంగిట్యూడ్ శీఘ్రోత్సవ క్యాల్కులేట్ చేసామంటే మనకి చేస్టాబుల్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే సార్. సో ఇది మెథడ్. ఓకే. దీంతో చేస్టాబుల్ అయిపోయింది. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ స్ట్రెంత్, నైసర్గిక బలం. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఇది కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఈ నైసర్గిక బలం అంటే ప్లానెట్ యొక్క లూమినాసిటీ బట్టి, అంటే ప్లానెట్ మీద సూర్యుడు యొక్క అది కిరణాలు పడ్డప్పుడు అది షైన్ అవుతుంది కదా, ఆ షైన్ వల్ల వచ్చే బలాన్ని న్యాచురల్ బలం అంటారు. అది ఆల్వేస్ సేమ్ ఉంటుంది. సో సూర్యుడికి వచ్చేసి 7/7 ఉంటుంది, సూర్యుడికి 7/7 ఉంటుంది, మూన్ కి 6/7 ఉంటుంది ఇంటూ 60, మార్స్ కి 2/7 ఇంటూ 60 ఉంటుంది, మెర్క్యూరీకి 3/7 ఇంటూ 60 ఉంటుంది, జూపిటర్ కి 4/7 ఇంటూ 60 ఉంటుంది, వీనస్ కి 5/7 ఇంటూ 60 ఉంటుంది, సాటర్న్ కి 1/7 ఇంటూ 60 ఉంటుంది. ఇవి సేమ్ వాల్యూస్ అన్నమాట. నైసర్గిక బలం అనేది ఎప్పటికీ అవే ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి రశ్మి ఎప్పుడు చేంజ్ కాదు, ఆ ప్లానెట్ షైన్ ఎప్పుడు చేంజ్ కాదు కాబట్టి. అంతే. మనకి పాయింట్స్ వచ్చినా కూడా మనకి ఇది చాలా ఈజీగా చెప్పొచ్చు. అంటే ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. అవునండి, అంతే. ఇది ఒక్కటే చాలా బాగుంది. అవును.
అన్ని ఇట్లా ఉంటే బాగుంటాయి కదా మేడం. అవును అట్లా. అంటే యాక్చువల్ గా అయితే మనకి అది కరెక్ట్. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉందనుకోండి, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే వాట్ ఈస్ ద న్యాచురల్ స్ట్రెంత్ ఆఫ్ సన్ అంటే 16/8 డైరెక్ట్ గా. వాట్ ఈస్ ద న్యాచురల్ స్ట్రెంత్ ఆఫ్ మెర్క్యూరీ అంటే 25.71 ఇట్లా రాసేయచ్చు. అట్లా అంతే ఈజీ ఇలాంటి బిట్స్ వస్తాయి. రైట్, ఓకే. సో మనం ఇవాళకి ఇక్కడ ఆపుదామండి. నేను నెక్స్ట్ క్లాస్ లో దృక్బల కంప్లీట్ చేస్తాను. దృక్బల మళ్ళీ క్యాల్కులేషన్స్ ఉంటాయి, నేను ఇంకా వేయలేదు, అవి వేస్తాను ఇప్పుడు. మనం ఎగ్జాంపుల్ బేస్ మీద క్యాల్కులేట్ చేసి మీకు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చేసి దృక్బల అయిపోయింది అనుకోండి, తర్వాత క్లాస్ లో మనం షడ్బల పిండం అది కంప్లీట్ చేసి ఇష్టఫల కష్టఫల క్యాల్కులేట్ చేస్తే అయిపోతుంది మన పోర్షన్. షడ్బలాలోనే ఇవి ఉన్నాయి. షడ్బలాలు 6 బలాలు కదా. 6 బలాలు మనం ఇప్పటికీ కాలబల అయిపోయి ఇది కూడా అయిపోయింది, చేష్టా బల అయిపోయి నైసర్గిక బల అయిపోయింది. సో ఇంకో 2 బలాలు ఉన్నాయి అంతే, మనం అది కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది. దృక్బల ఇంకా కింద దృక్బల, ఇంకోటి సార్ దృక్బల ఇంకా షడ్బల పిండం అని ఉంది. అంటే దృక్బలనే లాస్ట్ అనుకుంటా. దృక్బల అంటే ఇదే కదా సార్, మన దిక్కులు కదా సార్. దిక్కులు కాదు, దృక్బల అంటే దృష్టితో వచ్చే బలం. ప్రతి ఒక్క ప్లానెట్ కి దృష్టిలు ఉంటాయి. ఓహో దృక్, దృష్టి, దృక్ అంటే దృష్టి, దృష్టి, దృష్టి. సో మనం ఇప్పుడు చేసింది ఏంటంటే స్థానబల చేసినాము, దిగ్బలం చేసినాము, కాలబల అయిపోయింది, చేష్టా బల అయిపోయింది, నైసర్గిక బల అయిపోయింది. ఇంకా ఓన్లీ దృష్టి బల అంటే దృక్బల ఒకటి క్యాల్కులేట్ చేస్తే మనం టోటల్ బల చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ సంబంధించిన స్ట్రెంత్, ఇది ఆస్పెక్చువల్ స్ట్రెంత్. అదే నెక్స్ట్ క్లాస్ లో చేసుకుందాం, ఓకేనా? చెప్పండి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఈ చార్ట్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఈ ఆస్పెక్ట్స్ చూస్తున్నారు, ఇప్పుడు మీరు చెప్తారు ఆస్పెక్చువల్ స్ట్రెంత్స్ అని. అవును సార్, మరి అప్పుడు మరి ఈ థియరీ అక్కడ అప్లై చేస్తున్నావా సార్ మనం? అంటే ఇప్పుడు మనం యాక్చువల్ గా ఇప్పుడు షడ్బలాలు మనం చూడట్లేదు కదా జనరల్ గా. ఇప్పుడు మీరు ఏదన్నా చార్ట్ ని అనలైజ్ చేశారనుకోండి, మనము షడ్బలాలు క్యాల్కులేషన్స్ యూజ్ చేయకుండా మనం కేవలము ఏ గ్రహము ఎగ్జాల్టెడ్ స్టేట్ లో ఉంది, ఏ గ్రహం మూల త్రికోణ స్థానంలో ఉంది, శత్రుస్థానంలో ఉందా, దాన్ని బట్టి మనము ఒక్కొక్క భావం యొక్క స్ట్రెంత్ ని అంచనా వేసి ఈ భావం ఇలా ఉంది, ఈ భావం ఇలా ఉందని చెప్తున్నాం మనం, రైట్? ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు ఒక చార్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జగన్నాథ్ వర్ ఓపెన్ చేస్తున్నాను. అంటే మేడం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బలాలు నేర్చుకున్నాం కదా, మరి మనం ఏమో మామూలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మామూలుగా జస్ట్ ఆస్పెక్ట్ చూస్తున్నాం చేస్తున్నాం కదా, మరి ఆ బలము అనేటువంటిది ఆస్పెక్ట్ అవుతుంది, బానే ఉన్నారు. ఇప్పుడు గురువు గారు మామూలుగా 5th దీంతో చూస్తారు, 7, 9 చూస్తారు. చూస్తే దానికి ఆ గురువు గారు చూసే దానికి నిజంగానే ఎంత బలం ఉంది అసలు, దానికి ఆస్పెక్ట్ గానీ మీరు అన్నట్లు షడ్బలాలు గానీ ఎంత ఉంది అసలు అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? సో అదే ఇప్పుడు మీరు సాధారణంగా చూస్తే ఇది ఈ చార్ట్, మనం ఎగ్జాంపుల్ చార్ట్ ఇది సెప్టెంబర్ 30, 1981 1:30కి పుట్టాడు. మనం ఇప్పుడు నార్మల్ గా అనలైజ్ చేయాలనుకోండి, మనం ఫస్ట్ లగ్నం చూస్తాం ఎక్కడ ఉంది అని. లగ్నం మిథున లగ్నం అంటాము. దీనికి ఒక లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అని చూస్తున్నాము. ఆయన కన్యా రాశిలో ఉచ్చలో ఉన్నాడు, సో తనకి లగ్నం చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్తున్నాం, అంతే కదా? స్ట్రాంగ్ గా ఉంది సార్. అవును సార్, రైట్. కాకపోతే ఇప్పుడు మనం సపోజ్ బలంలలో చూసాం అనుకోండి, బలాలలో మీరు ఈ షడ్బలాలలో చూస్తే మెర్క్యూరీకి 113 ఉంది. దానికంటే ఎక్కువ స్ట్రెంత్ వీనస్ కి, సాటర్న్ కి, ఇంకా మార్స్ కి ఉంది, రైట్? అంతే కదా, ఇక్కడ కనబడుతుంది కదా మీకు? కనబడుతుంది. సో మనం ఇది కన్సిడర్ చేయట్లేదు ప్రస్తుతాన్ని చూసేటప్పుడు. మనం ఇప్పుడు కృష్ణమూర్తి సార్ అట్లా చేసినప్పుడు ఈవెన్ ఈ చార్ట్స్ చూపించట్లేదు కదా మీకు. కేవలం ఏంటంటే కన్యా రాశిలో ఉంది, ఉచ్చలో ఉంది, ప్లస్ ఏమంటారు 7th లార్డ్ 10th లార్డ్ వచ్చేసి 4th లో ఉన్నాడు. ఇప్పుడు శుక్రుడు వచ్చేసి 5th లార్డ్ 5th లో ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్. మళ్ళీ ఇట్లా మనము బలాలన్నీ క్యాల్కులేట్ చేయకుండా ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయని చూస్తున్నాం. ఏవి బెనిఫిక్ ప్లానెట్స్, పొజిషన్స్ బట్టి చెప్తాం మనం. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఇక్కడ చూసారు, ఇప్పుడు గురువు, బుధుడు, శని 3 ఒకటే ఇంట్లో ఉన్నాయి, కన్యా రాశిలోనే, రైట్? అలాంటప్పుడు
ఇందులో దేని యొక్క అదేమంటారు స్ట్రెంత్ ఎక్కువ ఉంటే వాటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆ 4th హౌస్ మీద. ఎక్కువ ఉంటుంది. అది 4th హౌస్ మీద. yes, అది సార్ దానికోసం చెప్పారు అని మీరు శక్తిని ఈ స్ట్రెంత్ ని క్యాల్కులేట్ చేస్తున్నారు అనమాట. ఓకే. అయితే ఇంకొకటి కూడా చెప్పారు. ఇప్పుడు ఈ గురువు గారు బుధుడు శని ఉన్నప్పుడు బుధుడు యొక్క స్వక్షేత్రము తర్వాత ఉచ్చ క్షేత్రము ఇదంతా కూడా బుధుడే కాబట్టి బుధుడికి జనరల్ గా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి కన్నా అని ఒకసారి. అవును, జనరల్ గా ఎక్కువ ఉంటుంది. కాకపోతే గురువు గారికి ఇంకా శనికి కూడా ఇక్కడ చూస్తే మీరు కనుక గురువుకి చాలా తక్కువ ఉంది కాబట్టి బుధుడికి ఇంకా గురువుకి మధ్యలో బుధుడికి ఎక్కువ ఉంది. బుధుడి యొక్క సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ శనికి ఇక్కడ 129 ఉంది కదా, సో కాస్త బుధుడి యొక్క శక్తిని కొంచెం తగ్గిస్తాడు శని. శని యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తాడు. అది దానికోసం మనం చూసుకోవాలి. ఏది షడ్బలంలో. షడ్బలాస్లో, రైట్. ఓకే. ఇప్పుడు ఇందులోనే మీరు దృష్టి ఈ షడ్బలాన్ని మనం సపోజ్ చూసాం అనుకోండి, బ్రేకప్ చేస్తే ఇక్కడ దిగ్బల అని ఉంది, డైరెక్షన్ స్ట్రెంత్. దిగ్బల అని ఉంది, దిగ్బల అని చూస్తే ఇవి ఆస్పెక్చువల్ స్ట్రెంత్స్ ఇవి అనమాట. ఇందులో చూస్తే సూర్యుడికి చాలా ఎక్కువ ఉంది ఆస్పెక్చువల్ స్ట్రెంత్, మిగతా వాటికి చాలా తక్కువ ఉంది. రైట్. సో దీన్ని బట్టి కూడా మీరు అంచనా వేయొచ్చు. అంటే ఈ చంద్రుడి వల్ల ఏమన్నా గ్రహాలు ఇంపాక్ట్ అవుతున్నాయా. ఆస్పెక్చువల్ అంటే ఏంటండి, గ్రహం ఇంకో గ్రహాన్ని చూసినప్పుడు వేరే గ్రహం వల్ల వీక్షణ వల్ల వచ్చే బలం ఎంత ఉంది ఇంకో గ్రహానికి రైట్. మంచి వీక్షణ ఉండి మంచి గ్రహంతో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చంద్రుడిది ఉంది చాలా తక్కువ ఉంది, 13.9 ఉంది. సో ఇప్పుడు చంద్రుడు రవిని చూసినా గానీ రవి పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అర్థమైందా. రవి యొక్క ఆస్పెక్చువల్ స్ట్రెంత్ వచ్చి 11.2 ఉంది, చంద్రుడిది -13.9 ఉంది. సో ఇట్లాంటి సమయంలో రవి యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది చంద్రుడి పైన, చంద్రుడిది రవి పైన ఉండడం కంటే. రైట్. సో ప్రాబబ్లీ 3rd హౌస్ చంద్రుడితో అంత పెద్దగా ఇంపాక్ట్ కాకపోవచ్చు, కానీ మీకు చూస్తే 9th హౌస్ రవితో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అట్లా శుక్రుడు యొక్క బలం కూడా తక్కువే ఉంది బాగా. శుక్రుడి బలం తక్కువనే ఉంది, కానీ శుక్రుడు ఏ గ్రహాలను ఏ భావాలను చూస్తున్నాడు, 11 చూస్తున్నాడు. బట్టి 11 మాత్రమే చూస్తున్నాడు కదా లగ్నం నుంచి. సో ఆ లగ్నం మీద శుక్రుడి యొక్క ఇది తక్కువ ఉంది అని చెప్పవచ్చు. ఓకే. అట్లా క్యాల్కులేట్ చేయడానికి మనం దిగ్బలాన్ని యూజ్ చేస్తాం అనమాట. మనము నార్మల్ అనాలిసిస్ లో మనం ఇవి వాడము, కానీ ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, మల్టిపుల్ ప్లానెట్స్ ఉంది అన్నప్పుడు మనం ప్రత్యేకంగా మనం దాని గురించి తెలుసుకోవాలంటే మాత్రమే దీన్ని క్యాల్కులేట్ చేసి చూసుకోవాలి. ఇంకా కొన్ని సార్లు ఇప్పుడు బుధుడు ఇక్కడ ఉన్నాడు 6th కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అంటాము. కానీ అదే సపోజ్ బుధుడు వచ్చేసి మనకి రాశి సంధిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు స్ట్రాంగ్ ఉన్నట్ట. కన్యా రాశిలో 29 డిగ్రీలు ఉంటే అసలు వీక్ ఉన్నట్టే, కానీ మీరు ఎగ్జాక్టెడ్ అనుకుంటారు. అప్పుడు అసలు తన బలం చాలా తక్కువ ఉన్నట్లు కదా. అట్లాంటివి కూడా చూడడానికి ఉపయోగపడుతుంది. చూసుకోవాలి. లేదా పాపకర్తెరలో ఉన్నా కూడా అది కూడా చూసుకోవాలి కదా సార్. లేదా ఒకప్పుడు కంబస్ట్ అయినా కూడా సన్ ఉండి అక్కడ రవి ఉండి కంబస్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు కూడా ఆయన ఒక బలం తగ్గిపోతుంది. ఇవి ఏంటంటే మ్యాథమెటికల్ గా ఏ ప్లానెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని క్యాల్కులేట్ చేయడానికి ఉపయోగపడేది అంతే. ఎప్పుడన్నా మనకు కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్ వస్తే చూసుకుంటే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ ప్లానెట్ బలంగా ఉంది కాబట్టి ఈ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది దీనిపైన అని చెప్పడానికి ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఓకే సార్ బాగుంది సార్. అట్లానే నవాంశంలో కూడా బలాలు చూస్తామా సార్? చూడం. అంటే మనం నవాంశకు సంబంధించి స్థాన బలంలో మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఇప్పుడు స్థాన బల క్యాల్కులేట్ చేసేటప్పుడు మీరు సప్తవర్గీయ బలాన్ని క్యాల్కులేట్ చేశారు, ఐడియా ఉందిగా మీకు? సప్తవర్గీయ బలాల్లో మనం అన్ని ప్లానెట్స్ ని మనం 7 వర్గాల్లో ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనం స్ట్రెంత్స్ అన్ని క్యాల్కులేట్ చేసాం కదా. సో అది కూడా ఇంక్లూడెడ్. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? కానీ వెరీ కాంప్లికేటెడ్ సార్. అంటే ఇప్పుడు ఎన్నో బలాలు కదా, మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ అవన్నీ ఏదో ఒక ఫార్ములా 2 ఫార్ములాలతో కాదు. ఇదే బలాలన్నీ క్యాల్కులేట్ చేసేటప్పటికి మనం నిర్బలం అయిపోతానండి. అంతే. కానీ మీరు బాగా గుర్తు పెట్టుకున్నారు సార్. వేణు సార్ చాలా అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పగలుగుతాం సార్.
ఇప్పుడు దీని మీద గుర్తుపెట్టుకోలేదండి. మీకు నేను చదువుకునేటప్పుడు నేను కూడా క్లాసెస్ అన్ని ఇట్లనే ఆ పనులు ఉన్నాయని చెప్పేసి క్లాస్ అటెండ్ అయ్యేవని కాదు. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ కంటే ముందు నేను మీకు పెట్టిన బుక్ ఉంది కదా, ఆ బుక్ చదివాను అనమాట. ఆ బుక్ చదివితే కాన్సెప్ట్ వచ్చింది. ప్లస్ ఈ వర్క్ షీట్స్ అన్ని నా పక్కన పెట్టుకున్నాను. సో నేను ఇచ్చింది ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి బిట్స్ అన్ని వచ్చినప్పుడు ఆ వర్క్ షీట్ లో చూసి టకటక ఆన్సర్లు పెట్టేశాను. పెట్టారు. కానీ మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, మీరు యు గాట్ ద కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ కరెక్ట్ గా చేయగలుగుతున్నారు. అదర్వైజ్ ఇప్పుడు ఎందుకంటే మ్యాథమెటికల్ ఇది కదా సార్, ఇది అంతా కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి కదా. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ అండ్ టు మేక్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ ఆల్సో. అది బాగా చేస్తుంది, బాగుంది సార్. నేను పోస్ట్ విషయార్థ టీచ్ చేద్దాం అనుకుంది కూడా అందుకోసమే. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ ఇట్లా క్లాస్ లో మిస్ అవడం వల్ల పోయాయి. సో ఇప్పుడు చెప్తున్నా కొద్ది నేను కూడా నేర్చుకొని నేను కూడా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో క్లాసెస్ తీసుకుంటున్నాను అంతే. అవును అట్లా అన్నమాట. ఓకే, కరెక్ట్ సార్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సార్. క్లాస్ తీసుకోవడం వల్ల మనకు బాగా తెలుస్తుంది మనకి, ఎందుకంటే మనం స్టడీ చేస్తాము. ప్లస్ ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉండటం వల్ల మనం కూడా ఇంకా ఇంటర్నల్ గా మనం వెళ్తాము జాగ్రత్త. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కదా సార్? నెక్స్ట్ వీక్ మనం దిగ్బలా చేద్దామండి. ఓకే, మిస్ అవ్వకండి. ఇంకా అది నెక్స్ట్ వీక్ లోనే ట్రై చేద్దాం మొత్తం కంప్లీట్ చేయడానికి. మిస్ అవ్వం. థ్యాంక్ యూ. జాగ్రత్తగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.